Hi everyone, this is Harini. Welcome to my channel Hari's World. ఈరోజు అనుకోకుండా వీడియో చేశాను. నేను మా ఆయన బయటికెళ్ళాం. వీడియోస్లో కనిపించాలంటే అసలు యాక్సెప్ట్ చేస్తారో లేదో అని భయంతో అస్సలు కనిపించొద్దనుకున్నా. కానీ మా ఆయన ఎంకరేజ్ చేశాడు. ఎవరు యాక్సెప్ట్ చేసినా లేకపోయినా నువ్వే కదా అని. నేను కూడా ఏదైతే అది అని అలా చేసేసాను. ఈరోజు వీడియోలో అయితే టమాటో రైస్ చేస్తున్నాను. మేము బయటికెళ్ళాం. ఇంట్లో వచ్చేసరికి వెజిటేబుల్స్ ఏం లేవు. అందుకే టమాటో రైస్ చేస్తున్నాను. ప్రాసెస్ ఏంటో మీకు కూడా చూపిస్తాను. దానికంటే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మంచి కంటెంట్ ఉన్న వీడియోసే చేస్తాను. డెఫినెట్లీ మంచి మంచి రెసిపీస్ నేను పోస్ట్ చేస్తాను. ముందుగా టమాటో రైస్ ఎలా చేసుకోవాలి, దానికి ఏ పదార్థాలు కావాలి ఒకసారి చూద్దాం. నేను ఒక 6 టమాటోలు తీసుకున్నా. నేను కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కారం, పసుపు, ఇదైతే మసాలా, 4 లవంగాలు, 2 ఇలాచీలు, హాఫ్ ఇంచ్ చెక్క, ఒక బిర్యానీ ఆకు, అలానే జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియాలు, 2 ఆనియన్స్, కరివేపాకు అండ్ ఉప్పు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. నేనైతే 2 గ్లాసుల బియ్యం తీసుకుంటున్నా. బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. నేనైతే నార్మల్ రైసే తీసుకుంటున్నా. బియ్యం అయితే డస్ట్ అంతా పోయే వరకు ఒక 2 సార్లు మంచిగా వాష్ చేసుకుందాం. రూమ్లో అయితే లైట్ ఫెసిలిటీ అంతగా లేదు. కొంచెం డల్గా ఉంది. మా ఆయన ఇంకా ఏదైనా ఎక్స్ట్రా లైట్ అరేంజ్ చేస్తా అన్నాడు. చూడాలి. ఇంకొంచెం వీడియో క్లారిటీగా కనిపించడానికి ట్రై చేస్తున్నాం. బియ్యం అయితే వాష్ చేసుకొని అలానే పొయ్యి పైన పెట్టుకున్నాను. అలానే వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వీడియోలో చూపించడం మిస్ అయింది. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని లవంగా, చెక్క, ఇలాచి, ఆకు కూడా వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు, పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకోవాలి. మా రూమ్ అయితే చాలా వేడిగా ఉంది. స్వెట్ అయితే అస్సలు ఆగడం లేదు. కుకింగ్ అంటే ఇంకా కష్టంగా ఉంది. ఇప్పుడు 2, 3 రెబ్బలు కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకుందాం. మంచి ఫ్లేవర్ ఉంటుంది కరివేపాకు కూడా టమాటో రైస్లో. అలానే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి మళ్ళీ మిక్స్ చేద్దాం మొత్తం కూడా. అలానే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుందాం. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఒక టీ స్పూన్ కారం వేసుకోండి, అది సరిపోతుంది. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి సెట్ అయిపోతుంది. మసాలా వేసుకుంటున్నాం కాబట్టి సైడ్ డిష్ ఏం అవసరం లేదు, అలానే తినేయచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ వేసుకుంటున్నా. ఇంకా సరిపోకపోతే లాస్ట్లో చూద్దాం. అదంతా మంచిగా ఫ్రై అయ్యాక టమాటోలు అయితే వేసుకోండి. మొత్తం కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. నేనైతే ఫొటోస్ కూడా ఎక్కువ తీసుకోను. అలాంటిది యూట్యూబ్ ఛానల్ అంటే కమెంట్స్ కూడా చేస్తారు. చాలా భయం ఉండింది. మా ఆయన అయితే నువ్వు ఇదే కదా అని అది ఇది చెప్పి ఎంకరేజ్ అయితే చేశాడు నన్ను. 1 టీ స్పూన్ జీలకర్ర, ధనియాల పౌడర్ వేసుకొని అంతా కూడా మిక్స్ చేసి మంచిగా ఉడకనివ్వండి. ఒక 6 మినిట్స్, 7 మినిట్స్ పడుతుంది. ఈజీగానే ఉడికిపోతుంది. యాక్చువల్లీ బాగా ఆకలితో చేశాను. రైస్ అయితే అక్కడక్కడ చూపించలేదు, నేను చెప్తాను. అన్నం ఉడుకుతున్నప్పుడు మెదిపితే విరిగిపోవాలి, అంతవరకు అవుతే చాలు. అన్నం పక్కన పెట్టుకోండి. ఇప్పుడు టమాటో మొత్తం కూడా రెడీ అయిపోయింది. దానిపైన కొత్తిమీర కూడా వేసుకొని అది రైస్లోకి యాడ్ చేసుకుందాం. నేను చెప్పాను కదా, రూమ్లో అంత లైట్ ఫెసిలిటీ అయితే లేదు. ముందు మంచిగా క్లారిటీతో రావడానికి లైటింగ్ చూసుకుంటాం డెఫినెట్లీ. ఇప్పుడైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. టమాటో కర్రీ అయితే ఇలా రైస్లో మిక్స్ చేస్తున్నప్పుడు కొంచెం స్మూత్గా చేసుకోండి. రైస్ విరిగేలా కాకుండా, లేకపోతే కొంచెం మెత్తగా అయిపోతుంది. కర్రీ అంతా రైస్కి పట్టేలా మంచిగా మిక్స్ చేయండి. సాల్ట్ ఏదైనా తక్కువ ఉంటే ఇప్పుడే వేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మంటని ఇంకా హ్యాపీగా తినేయడమే.